బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ బస్ అదుపు తప్పింది. వేగంగా పంట కాలువలోకి దూసుకెళ్లింది బస్సు. ఇక 7 విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం దాన్ని కూడా. ఇక పాలకోడేరు మండలం మాగల్లు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయాన్నే వారందరినీ కూడా స్కూల్కి తీసుకెళ్లేందుకు స్కూల్ బస్ అక్కడికి వచ్చింది. సుమారుగా 20 మంది ఆ బస్సులో ఉన్నారు. చాలా వేగంగా వచ్చినటువంటి బస్సు పాలకోడూరు మండలం మాగళ్ళ దగ్గర ఒక పంట కాలువలోకి చొచ్చుకెళ్ళింది. దీంతో సుమారుగా 7 గాయాలనేది తెలుస్తోంది. ఆ సమయంలో సుమారుగా 20 మంది ఆ స్కూల్ బస్సులో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, అసలు ఏం జరిగింది? ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు? అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అంటే తానంతటా అదే వచ్చి ఆ పంట కాలువలోకి చొచ్చుకు వెళ్ళిందా, లేదంటే ఒక ప్రమాదాన్ని తప్పించబోయారా? అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే ఈరోజు ఉదయం ఒక ప్రమాదం తప్పిందని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మోగల్లు ప్రాంతం నుంచి భీమవరం శ్రీ చైతన్య కాలేజ్ బస్సు ఎప్పటి మాదిరిగానే విద్యార్థులను తీసుకువెళ్తుండగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మోగల్లు నుంచి బయలుదేరిన కాలేజ్ బస్సు పాలకోడేరు గ్రామం వచ్చేసరికి ఒక్కసారిగా అదుపు తప్పి ఒక ఖాళీ సైట్లోకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది. దీంతో దాంట్లో ఉన్న 7 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ప్రమాదాన్ని వెంటనే అక్కడికి చేరుకుని ఆ విద్యార్థుల్ని ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా పాలకోడేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. కొందరు విద్యార్థులకి చేతులకి గాయాలు కాగా మరికొందరికి కొంచెం ఎమర్జెన్సీగానే ఉందని అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వెంటనే పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడంతో వారికి ప్రాథమిక చికిత్స కూడా సక్రమంగా ఉంది. దీనికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. 7 విద్యార్థులకు మాత్రమే గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులకు చిన్న చిన్న గాయాలైనప్పటికీ కూడా వారందరూ కూడా వెంటనే వారి స్వస్థలాలకు కూడా వెళ్లారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తతో ఏమన్నా కాస్త ఇది ఏమన్నా ప్రమాదం తప్పిందా, లేకపోతే డ్రైవరే నిర్లక్ష్యంగా నడిపి ఈ విధంగా చేశాడనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వెంటనే కాలేజీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఆ కళాశాల బస్సును అయితే తీసుకువెళ్లారు. దీనిపై కేసు కూడా అక్కడ స్థానికులు అయితే పాలకోడేరులో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉదయమే పెను ప్రమాదం అయితే తప్పింది. 7 విద్యార్థులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. ఖాళీ ప్రదేశానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్న విధంగా ఒక్కసారిగా దూసుకు వెళ్ళిందని చెప్పాలి. అయితే ఈ చైతన్య కాలేజ్ బస్సుకి ఎదురుగా ఏమైనా వాహనం ఎదురొచ్చిందా, లేకపోతే డ్రైవర్ ఒకవేళ నిద్రమత్తులో ఈ విధంగా దూసుకు వెళ్ళిందా అనేది అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికైతే విద్యార్థులు 7 ఆరోగ్య పరిస్థితి అయితే బాగానే ఉంది. వారు చికిత్స అయితే పొందుతున్నారు. మిగిలిన విద్యార్థులు కొంతమంది వారి స్వస్థలాలకు వెళ్ళగా మరికొందరు అయితే కళాశాలకు చేరుకున్నారు. దీనిపై సమగ్ర ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది మనోజ్. మనోజ్, అంటే ఆ సమయంలో ఇంకేదైనా వాహనాన్ని తప్పించబోయి జరిగిందా, లేదంటే బస్సు వేగమే కారణం అని చెప్తున్నారా? అక్కడికి వచ్చిన వారు చుట్టుపక్కల ఎవరైనా ఆ సంఘటన చూసారా ఆ సమయంలో? కొందరు చెప్తున్న ప్రకారం ఎదురుగా ఎటువంటి వాహనం అయితే రాలేదు. డ్రైవరు నిర్లక్ష్యమే దీంట్లో ఎక్కువగా కనిపిస్తుందని అయితే స్థానికులు చెప్తున్నారు. ఎదురుగా ఎటువంటి వాహనం రాలేదు. ఆ రహదారి కూడా కాస్త పెద్దగానే ఉంది కాబట్టి ఎదురుగుండా ఎటువంటి వాహనము రాలేదు. డ్రైవరు నిర్లక్ష్యమే దీనికి కారణమని అయితే స్థానికులు చెప్తున్నారు. వెంటనే ఉదయం వేళ ఎవరికి వారు పనులకు వెళ్లే సమయం కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వారి వద్ద ఉన్నా కానీ ఎవరికి వారు వారి పనులకైతే వెళ్ళిపోయిన పరిస్థితి. దీని మీద అయితే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగిందని అయితే. అంటే మద్యం సేవించి ఉన్నాడా? మద్యం సేవించు ఆ విషయం అయితే ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. పోలీసులు దీనిపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై డ్రైవర్కి సంబంధించి నిర్లక్ష్యంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగుండా ఎటువంటి వాహనము రాలేదు. తాను వెళ్తున్న రహదారిలోనే ఒక్కసారిగా ఖాళీ ప్రదేశంలోకి మాత్రమే వెళ్ళింది. అయితే ఖాళీ ప్రదేశం కాబట్టి సరిపోయింది. లేకపోతే పక్కన ఏదైనా ఇల్లు లేదా ఏమైనా పక్కన వీధి దుకాణాలు లేకపోతే షాపులు లాంటివి ఉంటే ఇంకా పెను ప్రమాదం జరిగేది. ఏదేమైనప్పటికీ పెను ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది? విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉంది? 7 విద్యార్థులకు సంబంధించి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే నిలకడగానే ఉంది. కొందరు విద్యార్థులకు బలమైన గాయాలు చేతికి కాగా మరికొందరు విద్యార్థులకు కాలికి మొహాలకు కొంచెం కాస్త గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాలకోడేరులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాలకోడేరులోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కాబట్టి వెంటనే వారిని అక్కడికి తరలించారు కాబట్టి వారికి అందాల్సిన సమయంలోనే చికిత్స అయితే అందింది. కాస్త వారి పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్.
సోరల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ చైతన్య స్కూల్ బస్ ఒకసారిగా పంట కాల్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఈ ఘటన జరిగిన సమయంలో సుమారుగా 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ బస్సులో 7 విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. పాలకోడేరు మండలం మాగళ్ళ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా. సో ఆ సమయంలో పంట కాల్లోకి చొచ్చుకెళ్ళింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. అదేవిధంగా ఏదైనా వాహనం ఉన్నా ఎదురుగా, ఏదంటే మెయిన్ హైవే అయినా ఏదైనా పక్కపుంటి గోడ లాంటిది కానీ ఇల్లు లాంటిది కాడున్నా కూడా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అనేది పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 7 విద్యార్థులు అందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.